ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవరి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనే ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికి ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. Praise the Lord, dear all brothers and sisters in Christ. బాగున్నారా అండి? మరి మీ అందరికి గొప్ప శుభవార్త. హైదరాబాద్, సికింద్రాబాద్లో అద్భుతమైన ఆరాధన ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల మొదటి శనివారం జరుగుతుంది కదా. మరి నవంబర్లో మొదటి రోజున నవంబర్ 1 మరి ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల మరి సికింద్రాబాద్ రోడ్ నందు జరగనై ఉంది. మరి ఈ ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు మరి ఎంతమంది ఆరాధనలో పాల్గొంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. మరి నవంబర్ 1వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఎన్నో విషయాలను మరి దేవుడు మనకు తెలియజేస్తున్నారు. చాలా చక్కని జీవితంలో మనల్ని బలముగా నడిపించడం మనం చూస్తూ ఉన్నాం కదా. అనేకమైన సార్లు పడిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు, బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, వేదనతో మన గుండె ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడారు, ధైర్యపరిచారు, అనేకమైన విషయాలు కృప చూపించారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి దేవుడు గొప్ప రీతిలో మనందరితో మాట్లాడనై ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 50వ కీర్తనలు 15వ వచనం. నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, అవునండి. దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు చాలా భయంకరమైన పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాం కదా. ఎవరు నన్ను విడిపిస్తారు? ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎప్పుడు నా జీవితం ఇంతేనా? ఎప్పుడు నా బ్రతికింతేనా? లేకపోతే ఎప్పుడు నాకు విడుదల? ఎప్పుడు మరి నాకు విముక్తి అన్నట్లుగా మన జీవితాల్లో మనము ఆ బంధకాలు మన చుట్టూ ఉండి, మరి ఆ పోరాటాలు మన చుట్టూ ఉండి మనల్ని ఎంతగానో మరి వేదనకి గురి చేస్తూ ఉంటాయి. అందుకనే చూడండి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను ప్రభు మాట్లాడుతున్నారు. నేను నిన్ను విడిపించేదను. ఏ బంధకాల మధ్యలో ఉండి, ఏ భయంకరమైన పోరాటాల మధ్యలో నుండి ఈ ఉదయకాల సమయంలో మరి చాలా వేదనకి గురి అయి ఉన్నారు. ప్రభు అంటున్నారు, నేను నిన్ను విడిపించేదను. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఎస్, ఆయనే మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. ఆయనే మనకు సహాయం
చేసే దేవుడై ఉన్నారు. ఆయనే మన జీవితంలో అన్ని విషయాల నుంచి మనం తప్పించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరి వల్ల, ఏ మనుషుల వల్ల మనం ఏది చూడలేం, ఏమి పొందుకోలేము, మన జీవితంలో ఏది జరగదండి. చూడండి, భయంకరమైన మరి పౌలు శీలలు మరి ఆ భయంకరమైన బందీఖానలో మరి ఆ జైలులో ఉన్నప్పుడు నిశ్చయముగా వారిని విడిపించింది ఎవరంటారు? దేవాది దేవుడే కదా. వారు ఆ పరిస్థితిలో, ఆ చెరసాలలో ఉన్నప్పుడు పౌలు శీలలు ప్రభుని స్తుతించారండి. పాటలు పాడుతూ, కీర్తిస్తూ, ప్రార్థిస్తూ మరి ఆ రాత్రంతా కూడా ప్రభుతో మొరపెడుతున్న సమయంలో వారు చేస్తున్న ఈ స్తుతి ఏమి చేసిందంటే ఆ భయంకరమైన ఆ జైలు సంకెళ్ళ నుంచి విడిపించింది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అందుకనే చూడండి, మన వల్ల మరి మన జీవితాలలో మరి మనం అనుకుంటూ ఉంటాం, నా వల్ల ఇది జరుగుతుందో మరి ఇది జరగదో, లేదా ఈ మనుషుల ద్వారా జరగదో అంటే మనపైన మనం ఆధారపడుతూ ఉంటాం, పక్కవారిపైన ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చే వరకు మరి మనం అసలు ఆయన పైన ఆధారపడని వారిగా ఉంటూ ఉంటాం కదండి. అంటే చూడండి, మన మాట మనమే వింటూ ఉంటాం, లేదా మనుషుల మాట వింటూ ఉంటాం. దాని ద్వారా ఎంతో నష్టాన్ని చూసాం. ఇప్పటికే జీవితంలో ఎంతో కోల్పోయిన పరిస్థితులు, మన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, మన ద్వారా మనం సొంతగా తెచ్చుకున్నవి ఎన్నో. కానీ చూడండి, అన్ని విషయాల్లో ప్రభు పైన ఆధారపడే వారిగా ఉండాలి. అప్పుడైనా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తారు కదా. ప్రాముఖ్యంగా ఆ భయంకరమైన మరి పోరాటముతో ఉన్నప్పుడు మనం స్తుతించే వారిగా ఉండాలి, ప్రభుని కీర్తించే వారిగా ఉండాలి. స్తుతి ఏమి చేస్తుందంటే ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తుంది. ప్రభువే మనల్ని విడిపించే దేవుడై ఉన్నారండి. ఎవరి వల్ల ఏమి జరగదు. పౌలు శీలలు ఆ పరిస్థితులలో ప్రభుని ఆశ్రయించారు, విడుదలని పొందుకున్నారు. వారి ద్వారా ప్రభు మహిమపరచబడి ఉన్నారు కదండి. వారు నిజంగా వారి ద్వారా ఆ జైలు అధికారే మారిపోయారు, అనే రక్షణలోనికి నడిపించబడ్డారు. నిశ్చయముగా ప్రభు మహిమపరచబడ్డారు. మన జీవితాలు కూడా ఆశ్రయం మరి ఆధారపడేది, మనం మరి ఆశ్రయం పొందుకునేది ఎవరి దగ్గర నుంచి అంటే దేవుడి దగ్గర నుంచి అండి. ఆమె ప్రభు పైన ఆధారపడదాం. నిశ్చయముగా ప్రభు దిక్కల సమయంలో మాట్లాడుతుండగా ఈ ప్రత్యేకింపబడిన మాటలు అందరి జీవితాలు నెరవేర్చబడిన కాక. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను మరి ఏ పరిస్థితిలో ఉన్నా వాటి నుంచి విడిపించనే ఉన్నారు. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. ఉదయకాల సమయంలో ప్రభు మాటల్ని గట్టిగా పట్టుకుందాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. నీవే కదయ మమ్మల్ని విడిపించేది, నీవే కదయ మాకు విడుదలనిచ్చేది. నిశ్చయముగా ఏ పరిస్థితిలో అయినా మీ పైన ఆధారపడే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. పౌలు శీలలు ప్రభ చెరసాల్లో ఉన్నప్పుడు మీ పైన ఎలా ఆధారపడ్డారో ఆ సమయంలో కూడా స్తుతించారయ్యా. ఆ క్రైస్తవులుగా మేము కూడా స్తుతించడం నేర్చుకునే కృపలోనికి నడిపించండి. ప్రతి భయంకరమైన పోరాటాల నుంచి అయ్యా అందరినీ ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అందరిని మీరు విడిపించండి, తప్పించండి, సహాయం చేయండి. కృప కలుగును కాక. అద్భుతం జరిగించండి. ఈ రోజంతట్లో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్పవారకుదురు కాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు కాక, క్షేమం కలుగును గాక, దీవించబడుదురు కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి భయంకరమైన పోరాటాల నుంచి మీరు విడుదల చేయండి, గొప్ప చేయండి. అలాగనే ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ బ్లెస్ చేయండి. ప్రత్యేకంగా ప్రతి ఆటంకాల నుంచి మీరు విడుదల చేస్తూ గొప్ప చేయమని వేడుకుంటున్నా. మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో భయంకరమైన బంధకాలలో ఉన్న వారికి విడుదల కలుగును కాక. గర్భఫలము లేక, వివాహాలు జరగక, ఉద్యోగం లేక, ఆర్థిక ఇబ్బందులతో, కోర్టు సమస్యలతో ఏ పోరాటాలతో ఉన్న వాటి నుంచి విడుదల 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 కలుగును కాక. మీరు విడిపించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును కాక. ఆమెన్.